అదేదో బెర్ముడా ట్రయాంగిల్ అనుకోకండి. అమ్మో, బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరికి వెళ్తే చావడం ఒక్కడే దిక్కు. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకునేది మన ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా గురించి. మొన్న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ లో ప్రతి ఒక్క సెకండ్ పాజ్ చేసి చూస్తే అమ్మో చాలా చాలా విషయాలు తెలుస్తున్నాయి. ట్రైలర్ కన్నా పెద్దగా ఉన్న ఈ గ్లింప్స్ లో ఎన్టీఆర్ కట్అవుట్ అదిరిపోయింది. అయితే ఇక్కడ విలన్ ఎవరు అనేది కరెక్ట్ గా చెప్పలేదు. అందుకే ఇప్పుడు అందరికీ గ్లింప్స్ లో చూపించిన గోల్డెన్ ట్రయాంగిల్ ఏంటి అనేదే డౌట్. డ్రాగన్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఇప్పుడు వచ్చిన గ్లింప్స్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు ఎన్టీఆర్ కొత్త లుక్ చూసిన అభిమానులు పూర్తిగా ఫిదా అయిపోయారు. మునిపెన్నడూ చూడని రగ్గడ్, రా ఇంకా వైలెంట్ అవతారంలో తారక్ కనిపించడం ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం చర్చించే అంశంగా మారింది. గ్లింప్స్ స్టార్ట్ అయిన క్షణం నుండే ప్రశాంత్ నీల్ మార్క్ మేకింగ్ స్పష్టంగా కనిపించింది. డార్క్ టోన్, హెవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ ఎలివేషన్స్, పవర్ఫుల్ విజువల్స్ అన్నీ కలిపి ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదనే ఫీలింగ్ ఇచ్చాయి. కొంతమంది ప్రేక్షకులు ఇందులో సలార్ తరహా వాతావరణం కనిపిస్తుందని చెబుతున్నా అభిమానులు మాత్రం వాటిని పట్టించుకోకుండా తారక్ స్క్రీన్ ప్రెజెన్స్ కి మంత్రముగ్ధులవుతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కళ్ళలో కనిపించిన ఇంటెన్సిటీ, బాడీ లాంగ్వేజ్, గెటప్ అన్నీ కలిసి ఈ పాత్ర చాలా డేంజరస్ గా ఉండబోతుందనే సంకేతాలు ఇచ్చాయి. అయితే ఈ గ్లింప్స్ లో అసలు ఆసక్తికర విషయం కేవలం ఎన్టీఆర్ లుక్ మాత్రమే కాదు. ఈ సినిమా కథ ఏ దిశలో సాగబోతుందన్న దానిపై కూడా అనేక క్లూస్ కనిపించాయి. ప్రశాంత్ నీల్ ఈసారి కథను దేశీయ స్థాయిలో కాకుండా ఇంటర్నేషనల్ రేంజ్ లో ప్లాన్ చేసినట్టు స్పష్టమవుతుంది. ముఖ్యంగా డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఒక భారీ యాక్షన్ ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. గ్లింప్స్ లో వినిపించిన డైలాగులు, చూపించిన విజువల్స్ ఆధారంగా చూస్తే బ్రిటిష్ కాలంలో భారతదేశ సంపదను దోచుకోవడంలో హెరాయిన్ వ్యాపారం కీలక పాత్ర పోషించిందనే కాన్సెప్ట్ తో కథ ప్రారంభమవుతున్నట్టు తెలుస్తుంది. బ్రిటిష్ వెళ్లిపోయాక కూడా ఆ నల్లమందు సామ్రాజ్యం మాత్రం అంతం కాలేదు. దానిని కైవసం చేసుకోవడానికి రెండు పెద్ద అంతర్జాతీయ వర్గాలు యుద్ధానికి దిగిన నేపథ్యంలో ఈ సినిమా సాగనుందట. ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉండటంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. గ్లింప్స్ లో కనిపించిన విజువల్స్ ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాన్ని గుర్తు చేస్తున్నాయి. ఎడారులు, గన్ ఫైట్స్, గుర్రాలపై వచ్చే యోధులు, మ్యాసివ్ యాక్షన్ సెటప్స్ అన్నీ కలిసి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి. అక్కడ కనిపించిన ఆఫ్ఘన్ గ్యాంగ్స్ చాలా భయంకరంగా చూపించారు. కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. గ్లింప్స్ లో కనిపించిన ఈ గ్యాంగ్స్ అసలు మెయిన్ విలన్స్ కాదట. వాళ్ళు కేవలం ఒక వర్గానికి చెందిన వారే అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అసలు ప్రమాదం గోల్డెన్ ట్రయాంగిల్ లో దాగి ఉందట. అంతర్జాతీయ డ్రగ్ మాఫియా ప్రపంచంలో గోల్డెన్ ట్రయాంగిల్ అంటే థాయిలాండ్, లావోస్, మయన్మార్ సరిహద్దు ప్రాంతాలు. ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా నల్లమందు సరఫరాకు ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందింది. ప్రశాంత్ నీల్ ఈ కాన్సెప్ట్ ను తన స్టైల్లో చాలా పవర్ఫుల్ గా ప్రజెంట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు గ్లింప్స్ లో ఆ గోల్డెన్ ట్రయాంగిల్ బాస్ ను చూపించలేదు. అక్కడే అసలు సస్పెన్స్ దాగి ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఆ విలన్ పాత్ర గురించే. ముఖ్యంగా టోవినో థామస్ పేరు ఈ ప్రాజెక్టుతో మళ్లీ వైరల్ అవుతుంది. గత కొద్ది రోజులుగా టోవినో థామస్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేయాల్సి ఉండేదని, కానీ డేట్స్ సమస్య వల్ల ఆయన ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు గ్లింప్స్ వచ్చిన తర్వాత ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ మొదట టోవినో థామస్ ను గోల్డెన్ ట్రయాంగిల్ బాస్ పాత్ర కోసం సంప్రదించారట. ఇది సాధారణ విలన్ పాత్ర కాదు. అంతర్జాతీయ డ్రగ్ సామ్రాజ్యాన్ని ఏలే ఒక అత్యంత క్రూరమైన, తెలివైన గ్యాంగ్స్టర్ పాత్ర అని టాక్. అలాంటి వ్యక్తిని ఎదుర్కొనేందుకు తారక్ డ్రాగన్ గా మారతాడట. ఈ కథలో హీరో, విలన్ మధ్య పోరు చాలా హై లెవెల్లో ఉండబోతుందని తెలుస్తోంది. టోవినోకు ఈ పాత్ర చాలా నచ్చిందట. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్స్, క్యారెక్టర్ డిజైన్ చూసి ఆయన ఇంప్రెస్ అయ్యారని అంటున్నారు. కానీ డేట్స్ క్లాష్ కారణంగా చివరికి ఈ ప్రాజెక్టును వదులుకోవాల్సి వచ్చిందట. ఒకవేళ టోవినో ఈ పాత్ర చేసి ఉంటే అది ఆయన కెరియర్ లోనే ఒక మైలురాయి అయ్యేదని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే ఆ పవర్ఫుల్ విలన్ పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు? ఎన్టీఆర్ లాంటి ఎనర్జెటిక్ నటుడికి ధీటుగా నిలబడగల నటుడు కావాలి. పైగా ప్రశాంత్ నీల్ సినిమాలో విలన్ పాత్రలు ఎంత బలంగా ఉంటాయో ఇప్పటికే కేజీఎఫ్, సలార్ సినిమాలు నిరూపించాయి. అందుకే ఇప్పుడు అభిమానులు ఆ పాత్రలో ఎవరు నటిస్తారో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొంతమంది బాలీవుడ్ స్టార్ నటుడిని తీసుకురావచ్చని అంటున్నారు. మరికొందరు కోలీవుడ్ లేదా మలయాళ ఇండస్ట్రీ నుండి ఎవరో పెద్ద స్టార్ ను ఎంపిక చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంకొందరు శాండిల్వుడ్ నుండి ఒక కొత్త ఫేస్ ను తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అదే ఇప్పుడు ఈ సినిమాకు మరింత హైప్ తీసుకొస్తుంది.
మరోవైపు డ్రాగన్ సినిమా కేవలం యాక్షన్ మూవీ మాత్రమే కాదని కూడా తెలుస్తోంది. ఇందులో రాజకీయాలు, అంతర్జాతీయ అక్రమ వ్యాపారాలు, గ్యాంగ్ వార్స్, ఎమోషన్స్ అన్నీ కలిసిన ఒక భారీ ప్రపంచాన్ని ప్రశాంత్ నీల్ సృష్టిస్తున్నాడట. తారక్ పాత్ర కూడా సాధారణ హీరోలా కాకుండా పూర్తిగా గ్రే షేడ్స్ తో ఉండబోతుందనే ప్రచారం జరుగుతుంది. మొత్తానికి డ్రాగన్ గ్లిమ్స్ తో ప్రశాంత్ నీల్ మరోసారి తన మార్కు చూపించాడని చెప్పాలి. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది మరో సంచలన ప్రాజెక్టుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అభిమానుల దృష్టంతా ఒక్క విషయంపైనే ఉంది. అదే గోల్డెన్ ట్రయాంగిల్ బాస్ గా చివరకు ఎవరు కనిపించబోతున్నారని.